1/9/2014 జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. ముందు అమరావతిలో జరిగిన స్కామ్లు అనేవి కూడా ముందు కొద్ది రోజుల్లో అవన్నీ బయటకు వస్తాయి. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. అన్నదాతకు మీరు ముష్టేస్తారా? మీ ముష్టికి మేమేం లొంగం. మాకు మా రాజధాని అమరావతి కావాలి. 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుందని మేము భూములు ఇచ్చాం. రైతులకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం అండి. ప్రభవించే సూర్యునిలా ప్రశాంత ప్రకృతిలా మీ హృదయ వేదికపై ఉద్భవిస్తున్న సంకల్పంగా నవ్యాంధ్రప్రదేశ్ స్ఫూర్తిని నేను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఆత్మని నేను, అన్నమయ్య పదకవిత ఆధ్యాత్మికతను నేను, కూచిపూడి నర్తనలో సిద్ధించిన అభినయం నేను, కలంకారీ కళా వైభవాన్ని నేను, కొండపల్లి బొమ్మ కులుకు వన్నె చిన్నను నేను, స్వర్ణాంధ్రప్రదేశ్ దీప్తిని నేను, చెరగని చారిత్రక యశో వైభవాన్ని నేను, ఎదురులేని తెలుగు ఏలికల రాజధానిని నేను, నేను అమరావతిని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని, నేను సస్యశ్యామలని, అన్నపూర్ణని, ఆధ్యాత్మికానంద అంబరాన్ని నేను, మీ ఆర్థిక ప్రగతికి సోపానాన్ని నేను, మీ సాంకేతిక కార్యశాలను నేను, మీ ఆత్మ గౌరవాన్ని నేను, కళ్ళ నిండా ఆశలు, గుండె నిండా విశ్వాసంతో అడుగు ముందుకేస్తున్న సాహసిని నేను, నేను అమరావతిని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని. ఈ స్వప్నం పండించడానికి మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి మనతో నడుస్తున్నారని ఆనందిస్తున్నాను. నేను సాకారం కానున్న మీ అందరి కళ, మీ అందరి త్యాగ ఫలం, మీ అందరి కృషితో నన్ను భూతల స్వర్గం చేయాలి, విశ్వవ్యాప్తం చేయాలి. నేను అమరావతి, మీ రాజధానిని, ప్రజా రాజధాని.